తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అని దేవుడు ఈరోజు మనతో ఓదార్పునిచ్చే మాట మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, భూమి మీద ఉన్న రోజులన్నీ కన్నీళ్లతో నిండుకొని ఉన్నవి, బాధతో నిండుకొని ఉన్నవి. కన్నీళ్లు పోయి, బాధపోయి, ఆనందంతో నిండుకొని ఉన్న జీవితానికి అవకాశం ఉన్నదా అనే ప్రశ్న నీలో వస్తే దానికి సమాధానం తప్పక ఉన్నది అనే విషయం తెలుసుకోవాలి. అయితే దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించింది మొదలు మన జీవితాన్ని ఒక కొత్త రీతిలో చూడటం ప్రారంభిస్తాం. నిత్యరాజ్యం మీద ఆశతో మన ఈ జీవితంలో వచ్చే ఒడిదుడుకులను ఎదుర్కొని జీవించగలుగుతాం. ప్రభువు మనకు జీవించుటకు మాదిరిని ఉంచి వెళ్ళాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, యేసును నీ ముందు ఉంచుకొని జీవించుము. అప్పుడు నీ బాష్ప బిందువులు ఆగి నీ జీవితాన్ని దేవుని చిత్తానుసారమైన నూతన రీతిలో చూడగలుగుతావు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా దేవ, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించు నేటి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిగా స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మల్ని ఇంతవరకు సజీవుల లెక్కలు ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింట్లోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టు నిబంధకాల నుండి మమ్మల్ని విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోక పరమ తండ్రి. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సినదిగా ప్రభు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుని కృప, ఆయన కాపుదల, నిత్య సన్నిధి సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్.